నేను ఇప్పుడు 100 కిలోమీటర్లు దాటిపోతున్నా. ఎందుకంటే నాకు డ్యూటీ అయితే పడింది. సో, ఈ గింబిల్‌తో సాహసం అయితే చేద్దాం అక్కడికి పోయి. ఈ రోజు సాహసం చేసినట్టే. ఎందుకంటే సాయంత్రం పూట ఒక 5, 6 అయింది. లైటింగ్ అయితే పోయింది. ఎందుకంటే ఎవరితో బండి యాక్సిడెంట్ అయితే అయింది. అది కాక నా హైవే రోడ్ కదా! కొద్దిగా లేట్ అయితే అవుతది. పోలీసోళ్ళు రావద్దా? మామ చెప్పడం మర్చిపోయిన కోవిడ్‌లో ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండు. ఒక్క రోజున తప్పు చేసినావంటే ఫైన్‌లు వేలలో, లక్షల్లో పడతది. నేను ఇక్కడికి వచ్చింది సామాన్లు తీసుకునేకైతే వచ్చాను. నా కోవిడ్ అతను ఫోన్ చేసి తిన్నావన్నాడు. నేను తినలేదు బాబా అని చెప్పిన. బాబా అంటే తండ్రి అని అర్థం. మామ అంటే తల్లి అని అర్థం. సో, నా కోసం కోవిడ్ అతను ఏంటంటే బాగా కబాబ్ చేసి చికెన్ ముక్కలు అయితే పంపించాడు ఒక 5, 6 దాకా. ఆ ముక్కలతో పాటు 2 రొట్టు ముక్కలు అయితే పంపించాడు తినేయంకి. అట్నే మొక్కరన్ అయితే పంపించాడు. ఇది నా ఫ్రెండ్‌కి అయితే ఇచ్చేసిన. ఇది నేను తిన్న మొత్తం ఆయిల్ గాని. మళ్ళీ ఒక కోకోకోలా అయితే ఇప్పించాడు. ఇది గాని తాగినానంటే నా డైట్ అంతా వేస్ట్ అయిపోతుంది. అస్సలు లాక్కూడదు కూల్ డ్రింక్. నా స్నేహితులంతా ఫోన్ చేసి సపాకి తిడుతున్నారు. అరే నువ్వు 9దో తరగతిలో 10వ తరగతిలో ఎంత సన్నగా ఉన్నారో ఆ విధంగా రారా అని చెప్పి తిడుతున్నారు నన్ను. అందుకే కేఎఫ్సీ బిర్యానీ అయితే తినడం సాలి చేసిన. అవి కానీ తిన్నాను అనుకో ఇంకా కేజీ అయితే పెరుగుతుంది పిర్ర. అలానే పొట్ట కూడా. ఇప్పుడు నేను కానీ బయట తిన్నంత తిన్నానంటే కంట్రోల్ తప్పినానంటే చిన్నగా లావు అవును. దాదాపు 150 కేజీలు చేస్తా. అందుకే తగ్గుతున్నా స్వామి.